నేను చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెరిగాను. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఎలాంటి కష్టాలు లేవు. నన్ను కన్న కూతురులా చూసుకునే అత్తగారు, మామగారు, ప్రేమగా చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమో లేక నీ అనుగ్రహమో నాకు తెలియదు. కానీ నేను ఇంత సంతోషంగా ఉండడానికి కారణం మాత్రం వెన్నెలే. నేను వెన్నెల విషయంలో తప్పే చేసుండొచ్చు, కానీ కావాలని మాత్రం చేయలేదు. ఈరోజు వెన్నెల జైలు నుంచి రిలీజ్ అయి వస్తోంది. తను వచ్చిన తర్వాత కూడా నేను ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి. ఇది ఈ ఊర్లో ఉంటుందా? ఎంత సంతోషంగా ఉన్నావే. నువ్వు చేసిన పని వల్ల నీ జీవితం బాగుపడింది, కానీ మా జీవితాలు నాశనమయ్యాయి. ఏం చేద్దాం, మా కర్మ నీ అదృష్టం అంతే. పాప పేరుని అర్చన చేయించండి. లిఖిత భరణి నక్షత్రం, నాబిళ్ళ గోత్రం. ఏవం గుణ విశేషం శిష్టాయాం మస్యాం నాబిళ్ళ గోత్రోద్భవతే భరణే నక్షత్రయాతాయాః లిఖితా నామ్యాః సహస్రస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురార్గైశ్వర్యావిద్యంతం పరమేశ్వర దేవతా ప్రీతి. స్వామి, కొంతమంది పుట్టుకతోనే అనాథలవుతారు, మరి కొంతమంది వారి తల్లిదండ్రులు చనిపోతే అనాథలవుతారు. కానీ ఈ బిడ్డకి తల్లి తండ్రి ఇద్దరు ఉండి కూడా అనాథగా బతుకుతోంది. ఇంత చిన్న వయసులో ఈ పసిబిడ్డకి ఎందుకు ఇన్ని కష్టాలు, నా బతుకు ఎందుకు ఇలా అయిందని నేను అడగను. ఎందుకంటే తెలుసు తెలియకు నేను చేసింది తప్పు కాబట్టి, అందుకు అనుభవించాలి కాబట్టి. కానీ ఈ బిడ్డ ఏం తప్పు చేసిందని అనాథగా బతకాలి. ఈ బిడ్డని ఎలాగైనా తండ్రి దగ్గరికి చేర్చి ఈ బిడ్డకి మంచి జీవితాన్ని ప్రసాదించు స్వామి.